సమాచారం అనేది ఒక శక్తి, ఒక ఆయుధం. సమాచారం జీవితాన్ని మార్చేస్తే. ఇన్ఫర్మేషన్ ఈజ్ రెవల్యూషన్, ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ యుగంలో మొబైల్ కనెక్టివిటీ లేకుండా చాలా అరుదుగా కనిపిస్తుంటారు. మొబైల్ ఫోన్ చేతిలో లేకుండా, వాళ్ళకి మొబైల్ కనెక్షన్ లేకుండా. భారతదేశంలో ఒక వినికిడ్ అనమాట. ఇండియాలో టాయిలెట్స్ కన్నా కూడా మొబైల్ ఫోన్స్ ఎక్కువ ఉన్నాయంట. టెలిడెన్సిటీ చాలా పెరిగిపోయింది. అసలు చెప్పాలంటే అర్బన్ ఇండియాలో అంటే టెలిడెన్సిటీ అంటే ఒక ప్రాంతంలో ఒక 100 మంది ఉంటే ఎంతమంది చేతిలో మొబైల్స్ ఉన్నాయని, ఎంతమందికి ఫోన్ కనెక్టివిటీ, టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీ ఉందని. అర్బన్ ఇండియాలో మనుషుల కంటే మొబైల్స్ ఎక్కువ ఉన్నాయి. టెలిడెన్సిటీ 133 ఉంది. రూరల్ ఇండియాలో 59 ఉంది. మనం సగటున తీసుకుంటే ప్రతి 100 మంది భారత పౌరులకు టెలిడెన్సిటీ 85.9 ఉంది. అయితే అందరికీ ఈ కనెక్షన్స్, ఈ సపోర్ట్ సిస్టమ్ పూర్తి స్థాయిలో కనెక్టివిటీ పెరుగుతుందా? కొత్త టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయా? ఎందుకంటే ఉన్నదే సమాచార యుగంలో మనం ఉన్నాం, సమాచార విప్లవంలో మనం ఉన్నాం. ఇటువంటి టైంలో ఖచ్చితంగా రిమోట్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో, ముఖ్యంగా అన్సర్వ్డ్ ఏరియాస్లో టెలిఫోన్ కనెక్టివిటీ కానీ, మొబైల్ కనెక్టివిటీ కానీ, టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీ కానీ పెంచాల్సిందే. ఎందుకంటే చేతిలో ఫోన్ ఉంటే మనం దాన్ని అనేక రంగాల్లో మనం విస్తరించడానికి ఉపయోగించుకోవచ్చు. మన నాలెడ్జ్ బేస్ మొత్తం అక్కడే మొదలైపోయింది అనమాట. కమ్యూనికేషనే ఈ రోజులో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అయితే ఇంతకుముందు టెలికమ్యూనికేషన్స్లో, మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్లో ఒక ప్రత్యేకమైన ఫండ్ ఉండేది. అదే USOF, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్. టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ఈ యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్కి 5% వాళ్ళ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూలో ఇస్తారనమాట. ఆ డబ్బుల్ని USOFలోకి పంపిస్తారు, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్. ఈ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ఏం చేస్తుందంటే ఈ మనీని టెలికమ్యూనికేషన్స్ సంబంధించిన కొత్త కొత్త టెక్నాలజీస్ కానీ, రూరల్ కనెక్టివిటీకి కానీ దీన్ని అన్నిటికీ వాడిద్ది. అయితే ఈ ఫండ్ మీద చాలా విమర్శ ఉంది. ఆ విమర్శ ఏంటంటే ఈ ఫండ్ పూర్తి స్థాయిలో ఉపయోగం కావట్లేదని, అండర్ యూటిలైజ్ అవుతుందని, దీన్ని ఇంకా పూర్తిగా వినియోగించుకోవాలని. గత సంవత్సరం టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 వచ్చింది. కొత్తగా కొత్త చట్టం వచ్చింది. పాత టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 తీసేస్తే కొత్త చట్టం వచ్చేస్తుంది అనమాట. టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023. ఈ టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023లో డిజిటల్ భారత్ నిధి అని చెప్పి కొత్త ఫండ్, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ప్లేస్లో కొత్త పేరు తీసుకొచ్చారు. అదే డిజిటల్ భారత్ నిధి అనమాట. ఈ రోజు నుంచి ఈ డిజిటల్ భారత్ నిధికి సంబంధించిన రూల్స్ ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చాయి. ఈ డిజిటల్ భారత్ నిధి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ డిజిటల్ భారత్ నిధి అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇది యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ కంటే ఎక్కువ స్కోప్ తో పనిచేస్తుంది. జనరల్ గా రిమోట్ ఏరియాస్ లో, రూరల్ ఏరియాస్ లో ఎక్కువ లాభాలు రావని చెప్పి ప్రైవేట్ కంపెనీస్ అంతగా దాని మీద ఇన్వెస్ట్ చేయవు. కాకపోతే ఇప్పుడు ఇలాంటి ఫండ్ ద్వారా అలాంటి రిమోట్ ఏరియాస్, రూరల్ ఏరియాస్, అండర్సర్వ్డ్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఫండింగ్ జరుగుద్ది. అంతేకాదు టెలికమ్యూనికేషన్స్ లో కొత్త టెక్నాలజీకి సంబంధించి కూడా ఫండింగ్ జరిగిద్ది అనమాట. కొత్త టెక్నాలజీ, దాంతోపాటు టెలికమ్యూనికేషన్స్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, తర్వాత పైలట్ ప్రాజెక్ట్స్ కానీ, కన్సల్టెంట్ అసిస్టెంట్స్ సంబంధించిన కొత్త కొత్త అంశాలు కానీ, వీటన్నిటిలో ఫండింగ్ జరుగుద్ది. ముందుగా దీనికోసం డిజిటల్ భారత్ నిధి కోసం సేకరించిన ఫండ్ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ అవుద్ది. అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ డిజిటల్ భారత్ నిధికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఈ డిజిటల్ భారత్ నిధి యొక్క అడ్మినిస్ట్రేటర్, ఇంప్లిమెంటర్స్ ని అపాయింట్ చేస్తారు 2 విధాలుగా. ఒకటి బిడ్డింగ్ పద్ధతిలో, రెండోది అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి. ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనుకోండి, అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళు ఎవరు బెస్టో వాళ్ళని అపాయింట్ చేస్తారు. లేదా టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ రూరల్ ఇండియాలోనో, సెమీ అర్బన్ లోనో ఇలాంటి చోట్ల పెట్టేటప్పుడు వాళ్ళు ఎవరైతే బెస్ట్ గా బిడ్డింగ్ చేస్తారో వాళ్ళని అపాయింట్ చేస్తారనమాట. ఇట్లా అనేక రకాలుగా అపాయింట్ చేసుకుంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది డిజిటల్ భారత్ నిధి అనేది నెక్స్ట్ జనరేషన్ టెలికాం సర్వీసెస్ అనేవి రూరల్ ఇండియాకి, తర్వాత అర్బన్ లో సెమీ అర్బన్ వాళ్ళకి, అదేవిధంగా అఫోర్డబుల్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్, అఫోర్డబుల్ టెలికాం సర్వీసెస్, అలానే టెలికాంలో ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అదేవిధంగా ఇండిజినస్ గా టెలికాం టెక్నాలజీ తయారు చేయడం, వీటన్నిటికీ డిజిటల్ భారత్ నిధి ఉపయోగపడుతుంది అనమాట. డిజిటల్ భారత్ నిధికి సంబంధించిన ఏదైతే ఫండ్ ఉందో అది ఇంప్లిమెంటర్స్ ఓపెన్ గా నాన్ డిస్క్రిమినేటరీ మేనర్ లో వాడాలన్నమాట. వాళ్ళు సరిగ్గా వాడుతున్నారా లేదా, ఓవరాల్ గా ప్రోగ్రెస్ ఎలా ఉంది అనే దాని మీద ఈ డిజిటల్ భారత్ నిధిలో గవర్నమెంట్ అపాయింట్ చేసిన అడ్మినిస్ట్రేటర్ మొత్తం మానిటర్ చేసి, ఎవాల్యుయేట్ చేసి ఎప్పటికప్పుడు
డిజిటల్ భారత్ నిధి ఫండింగ్ టెలికమ్యూనికేషన్ సంబంధించిన ఇంప్రూవ్మెంట్ కోసం కృషి చేస్తూ ఉంటారు.